నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆగస్టు 21 వరకు కొనసాగనున్న ఉభయ సభలు. మొత్తం 17 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం. ఆపరేషన్ సింధూర్పై చర్చకు సిద్ధమేనన్న కేంద్ర ప్రభుత్వం. బీహార్లో ఎన్నికల ఓటర్ల సవరణపై చర్చ చేపట్టాలని విపక్షాల డిమాండ్. 26 స్టేషన్లతో ఔటర్ రింగ్ రైలు తుది అలైన్మెంట్ ఖరారు. నిర్మాణానికి 12,000 కోట్లు అవుతాయన్న దక్షిణ మధ్య రైల్వే. ఘనంగా జరిగిన లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు. సింహవాహినికి పట్టు వస్త్రాలు సమర్పించిన భట్టి విక్రమార్క. నేడు రంగం ఘటాల ఊరేగింపు. రష్యాలో భారీ భూకంపం. రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతగా నమోదు. దెబ్బతిన్న భవనాలు. సునామీ హెచ్చరికలు జారీ. ప్రపంచ రికార్డు సృష్టించిన కోనేరు హంపి. మహిళల చెస్ వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరిన భారత క్రీడాకారిణిగా ఘనత. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. వార్తల వివరాలు. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పహల్గామ్ ఉగ్రదాడి, బీహార్లో ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలను ప్రతిపక్షాలు లేవనెత్తాయి. ప్రతిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని కిరణ్ రిజిజు తెలిపారు. మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, పహల్గామ్ ఉగ్రదాడి, ఆ తదనంతరం భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశాలు వాడి వేడిగా జరిగే అవకాశాలున్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్, బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, జమ్మూ కాశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆపరేషన్ సింధూర్ వివరాలు సమగ్రంగా దేశ ప్రజల ముందుంచాలని ఇప్పటికే ప్రతిపక్షాలు కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్ తదితరులు ఇటీవలే సమావేశమై ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. మరోవైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో 12 బిల్లులకు ఆమోదముద్ర వేయించుకోవాలని కేంద్రం భావిస్తోంది. వీటిలో కొన్ని ఇప్పటికే పార్లమెంట్లో పెండింగ్లో ఉన్నవి కాగా 8 బిల్లులు కొత్తగా ప్రవేశపెట్టనున్నట్లు లోక్సభ వర్గాలు తెలిపాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మను అభిశంసించే తీర్మానం కూడా ఈ సమావేశాల్లోనే పార్లమెంటు ముందుకు రానుంది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘ్వాల్, రామ్దాస్ అథవాలే, కాంగ్రెస్ నేతలు జయరాం రమేష్, గౌరవ్ గొగోయ్, ఎన్సీపీ ఎస్పీ నాయకురాలు సుప్రియా సూలే, డీఎంకే నేత టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. భారత్ పాక్ కాల్పుల విరమణపై ట్రంప్ ప్రకటనలు, పహల్గామ్ దాడికి దారితీసిన లోపాలు, బీహార్లో ఓటరు జాబితా సవరణ తదితర అంశాలపై ప్రధాని మోదీ పార్లమెంట్లో సమాధానం చెప్పాలని కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశం అనంతరం కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. పార్లమెంట్ నియమాలు, సాంప్రదాయాలకు అనుగుణంగా సమావేశాల్లో అన్ని అంశాలను చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్, భారత్ పాక్ కాల్పుల విరమణ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వాదనలపై ప్రతిపక్షాలు లేవనెత్తే అంశాలపై తగిన విధంగా స్పందిస్తామన్నారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగడంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల సమన్వయం అవసరమని పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన కోసం తీర్మానం ప్రవేశపెట్టేందుకు వీలుగా ఎంపీల నుంచి సంతకాలు సేకరించామని, తీర్మానంపై సంతకాలు చేసిన ఎంపీల సంఖ్య ఇప్పటికే 100 దాటిందని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. లోక్సభలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడతామన్నారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇంట్లో నోట్ల కట్టలు దొరికిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మపై పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న అభిశంసన తీర్మానంపై 100 మందికి పైగా ఎంపీలు సంతకం చేశారని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. అభిశంసనకు అవసరమైన సంతకాలు పూర్తి కావడంతో ఇక ఎప్పుడు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టాలనే విషయాన్ని బీఏసీ నిర్ణయించనుందని వెల్లడించారు. ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే ఈ తీర్మానాన్ని తెస్తామని గతంలోనే ప్రభుత్వం వెల్లడించిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
ఎంపీ శశి థరూర్పై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కె మురళీధరన్ విమర్శలు చేశారు. ఇకపై థరూర్ తమలో ఒకరు కాదని ఆయన స్పష్టం చేశారు. థరూర్ తన అభిప్రాయం మార్చుకున్న రోజు నుంచి ఆయనతో సంబంధాలు తెంచుకున్నామన్నారు. ఇక అందుకే తిరువనంతపురంలో తాము నిర్వహించే పార్టీ కార్యక్రమాలకు ఎంపీని పిలవకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. శశి థరూర్పై ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని మురళీధరన్ తెలిపారు. ఔటర్ రింగు రైలు ప్రాజెక్టు తుది అలైన్మెంట్ ఖరారైంది. 392 కిలోమీటర్ల పొడవున ఈ ప్రాజెక్టు రానుంది. రాష్ట్రంలో 8 జిల్లాలు 14 మండలాలను కలుపుతూ దీన్ని చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ మార్గంలో నూతనంగా 26 రైల్వే స్టేషన్లు రానున్నాయి. మొత్తం నిర్మాణానికి 12,070 కోట్లు అవుతుందని అంచనా వేస్తున్నారు. మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట జిల్లాల పరిధిలో రింగు రైలు మార్గం రానుంది. ఇక ఆలేరు, వలిగొండ, గుల్లగూడ, మూసాయిపేట, గజ్వేల్ మీదుగా ఔటర్ రింగు రైలు అలైన్మెంట్ను ఖరారు చేశారు. నారాయణపేట జిల్లాలో ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ వెల్లడించారు. మక్తల్ మండల కేంద్రంలో జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గాగ్వార్ పిఎస్సిఎస్ సెంటర్ను జిల్లా వ్యవసాయ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. యూరియా కొరతపై విచారణ చేపట్టి అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతులకు 3 నెలలకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. రైతు సోదరులు అదుర్దాపడాల్సిన పని లేదు. మనకు ఏ కోటాకు సంబంధించిన యూరియాని ఆ కోటాలో రైతులు తీసుకుంటే కనుక ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు 3 సార్లకి వేసేటివి ఒకటేసారి తీసుకుపోవాలంటే కూడా కొంత ప్రాబ్లం అవుతుంది. కాబట్టి రైతులకు రెగ్యులర్గా వస్తాయి, అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. రైతులు ఏమాత్రం ఆదుర్దాపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా రైతుల అవసరాల మేరకు 100% సరఫరా చేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాము. మేము రోజు మానిటర్ చేస్తూ ఉంటాము. గత 2 రోజులుగా వర్షాలతో హైదరాబాద్ నగరం తడిసి ముద్దవుతోంది. హైదరాబాద్లో కురిసిన వర్షంతో పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ ప్రజలకు సూచించింది. డీఆర్ఎఫ్, హైడ్రా, అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. ఇక మరోవైపు వర్షాకాలంలో సీజనల్ వ్యాధులతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాంధీ ఆసుపత్రిలో సాధారణ రోగులతో పాటుగా సీజనల్ వ్యాధులతో కూడా అధిక సంఖ్యలో చేరుతున్నారు. అయితే వీటి బారిన పడకుండా ఉండేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, చెప్పండి, భారీ వర్షాలతో హైదరాబాద్లో పరిస్థితి ఎలా ఉంది? జీహెచ్ఎంసీ ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? మనం గమనించినట్లయితే గత 2 రోజులుగా చూస్తే హైదరాబాద్ నగరం జీహెచ్ఎంసీ పరిధి మొత్తం తడిసి ముద్దవుతుంది. రోడ్లన్నీ జలమయం అవుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోతుంది. దీనిపై అంటే ప్రతి శాఖ, డిఆర్ఎఫ్ కానివ్వండి, పోలీస్ శాఖ, ట్రాఫిక్ సిబ్బంది, జీహెచ్ఎంసీ, జలమండలి ఎప్పటికప్పుడు అంటే క్షేత్రస్థాయిలో తిరుగుతూ ట్రాఫిక్ స్తంభించకుండా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే దీంతో పాటు ఈ వర్షాలతో పాటు ఈ సీజనల్ వ్యాధులు కూడా అంతకంతకు పెరుగుతుండటంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. గాంధీ ఆసుపత్రిలో దానికోసం ప్రత్యేక వార్డు కూడా ఏర్పాటు చేశారు. గాంధీ ఆసుపత్రితో పాటుగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో కూడా ప్రత్యేకమైన వార్డులు ఏర్పాటు చేసినట్టుగా వైద్యారోగ్య శాఖ చెబుతుంది. అయితే ఈ వర్షాకాలంలో ప్రముఖంగా మనకు స్వైన్ ఫ్లూ, చికెన్ గున్యా, అతిసార వ్యాధి, మెదడు వ్యాధి ఎక్కువగా ప్రబలుతుంటాయి. దీనికోసము అంటే ప్రత్యేక వార్డు ఏర్పాటు చేయడమే కాకుండా రౌండ్ ద క్లాక్ కూడా వైద్యులు వాళ్ళకు అందుబాటులో ఉన్నారు. అదే విధంగా ప్రజలు కూడా ఏమాత్రం శరీరంలో మార్పు కనిపించిన సమీప ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులను సంప్రదించాలని, సంప్రదించిన పక్షంలో వాళ్ళకు మంచి చురుకైన వైద్యం కూడా లభిస్తుంది అంటున్నారు. ఇటీవల రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశంలో కూడా వారు చెప్పడం జరిగింది. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ వైద్యారోగ్య శాఖ కూడా అప్రమత్తమై వీరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని చర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆసుపత్రి వర్గాలు కూడా వెల్లడించాయి. ఓకే శ్యామ్, చెప్పండి, వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల నివారణకు వైద్యులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు?
అంటే ఇప్పుడు వర్షాకాలంలో అంటువ్యాధులు ఎక్కువ ప్రబులుతాయి. తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి, నీరు నిల్వ ఉండకుండా ప్రయత్నాలు చేయాలి. దీనికోసం అంటే అన్ని శాఖలు మనం ఉదాహరణ గమనించంటే జిహెచ్ఎంసీ కూడా ఎక్కడైతే నీటి నిల్వలు ఉన్నాయో అక్కడ దోమల వ్యాప్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంటమాలజీ డిపార్ట్మెంట్ వారు కూడా ఎప్పుడప్పుడు ఈ మందులు చల్లడం జరుగుతుంది. అయితే ప్రత్యేకంగా ఈ ప్రజలు కూడా తమ చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అది పరిశుభ్రంగా ఉంచుకుంటే సాధ్యమైనంత వరకు ఈ రోగాల నుండి మనం తప్పించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిపైన దృష్టి ఎక్కువ సారించాలని ప్రజలకు కూడా వారు సూచిస్తున్నారు. అదే విధంగా దీర్ఘకాలికంగా సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ అపరిశుభ్రత కారణంగానే ఇది ఏర్పడుతుంది. కాబట్టి దీనిపైన ఫోకస్ చేసినట్టయితే చాలా మేరకు మనము దీని నుండి తప్పించుకోవచ్చు. థ్యాంక్ యూ సామ్. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. వర్షపు నీరు రోడ్లపై ప్రవహించడంతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జిల్లాలోని హుజూర్ నగర్, కోదాడ, తుంగతుర్తి నియోజకవర్గ ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. ఇక పలుచోట్ల ఈదురుగాలికి రోడ్డుపై చెట్లు విరిగిపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో నిండు కుండలా మారాయి. వర్షాలు కురవడంతో పంటలకు అవసరమైన నీరు అందుతోంది. దీంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో నేడు పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాలో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురవనున్నాయి. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, జనగామ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడనున్నాయి. బుధ, గురువారాల్లో కూడా పలు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక దక్షిణ కర్ణాటక నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. హైదరాబాద్ మహానగరంలో ఆషాఢమాస బోనాల వేడుకలు ఘనంగా ముగిశాయి. ఈ సంవత్సరం జూన్ 26న గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయంలో బంగారు బోనంతో ప్రారంభం కాగా నిన్న సింహవాహిని బోన సమర్పణతో ముగిశాయి. గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ తల్లికి ఆషాఢమాసం తొలి బోనం సమర్పించడంతో జంట నగరాల్లో మొదలైన బోనాల ఉత్సవాలు దేవాదాయ శాఖ, ఇతర శాఖల కృషి పర్యవేక్షణతో నెల రోజుల పాటు జరిగిన బోనాల ఉత్సవాలు విజయవంతం కావడం పట్ల మంత్రి కొండా సురేఖ సంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలను భక్తులు సాంప్రదాయ పద్ధతిలో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. జంట నగరాలతో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. నెత్తిన బోనంతో జోగినీలు, శివసత్తులు పూనకాలతో తరలివచ్చారు. వీరి ఆటపాటలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పోతరాజుల విన్యాసాలు చూపరులను అబ్బురపరిచాయి. బోనాల జాతర సందర్భంగా నగరంలోని పలుచోట్ల అమ్మవార్లకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు తదితరులతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పట్టు వస్త్రాలను సమర్పించారు. సాయంత్రం ఆలయంలో శాంతి కళ్యాణం నిర్వహించారు. అయితే బోనాల పండుగలో భాగంగా నేడు రంగం, ఘటాల ఊరేగింపు కార్యక్రమాలు జరగనున్నాయి. హంపి నుండి తీసుకొచ్చిన లక్ష్మీ ఏనుగుపై అమ్మవారి ఘటాన్ని ఊరేగించనున్నారు. డప్పు నృత్యాలు, పోతరాజుల ప్రదర్శనలతో వైభవంగా జరగనుంది. ఇందుకోసం రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. అక్క, జాబ్ దొరికింది. అరే వా, కంగ్రాచులేషన్స్. అయితే ఇప్పుడిక బోలెడంత షాపింగ్. అవును, కొత్త మొబైల్, జీన్స్, జాకెట్. ఆగు రాకుమారా, సాలరీ కంటే ముందే ఖర్చులా? ఇన్స్టెంట్ లోన్ కూడా దొరుకుతుంది. ముందుగా బడ్జెట్ జమ చేయు, ఆ తర్వాతే ఖర్చులు. కానీ అక్క చూడు, సంపాదనలో ఒక వంతు ఎప్పుడూ పొదుపు చేసుకో, కానీ పార్టీ ఇవ్వకుండా తప్పించుకోలేవు నువ్వు. అక్క, పార్టీ నాది, బడ్జెట్ నీది. ఆర్బీఐ చెబుతుంది, సరైన ఆర్థిక వ్యవహారమే మిమ్మల్ని కాపాడుతుంది. సార్, బెర్రీ పులావ్ ట్రై చేయండి, బాగుంటుంది. ఎలా ఉంది? అరే అతని తీక్షణంగా ఏం చూస్తావు? టిప్స్ ఇగ్నోర్ చేయాలి, ఇంకా బుర్రను ఉపయోగించి ఆర్డర్ ఇవ్వాలి. మార్కెట్ యొక్క స్టాక్ టిప్స్ ఎంతో మంది ఇస్తారు, డేంజరస్ కావచ్చు. కంపెనీ ఇంకా రిస్క్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవాలి, తర్వాతే ఇన్వెస్ట్ చేయాలి. వార్తలకు పునఃస్వాగతం.
జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మరిచిందని జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి విమర్శించారు. ఎన్నికలకు ముందిచ్చిన హామీని నెరవేర్చాలని తెలిపారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని సోమేశ్వర స్వామి దేవాలయం నుండి ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వరకు బీజేపీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో చలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ పేరుతో చేపట్టిన పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిజామాబాద్లో పసుపు బోర్డు ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇక అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభించాలని అన్నారు. రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పేసి గద్దెనెక్కి కూర్చొని గద్దెనెక్కిన తర్వాత రైతులను పట్టించుకుంటూ లేకుండా అయిపోయారు. ఇప్పుడున్న పరిస్థితిలో గత 10 సంవత్సరాల నుండి పాలించిన బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పేసి సర్వనాశనం చేసిపోయింది. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అధికారంలోకి వస్తే 6 నెలల తర్వాత మేము ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పేసి ప్రజల్ని రైతుల్ని మోసం చేసి గద్దెనెక్కి కూర్చొని కాలయాపన చేస్తుంది తప్పితే దాని గురించి పట్టించుకోవడం లేదు. షుగర్ ఫ్యాక్టరీకి ఈ ప్రాంతంలో కాదు ఆర్మూర్ ప్రాంతం నుంచి కూడా ఈ షుగర్ ఫ్యాక్టరీకి చెరుకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుండే. కానీ షుగర్ ఫ్యాక్టరీ మూతపడ్డ తర్వాత షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తామని చెప్పి గత 10 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ చెప్పినప్పటికీ కూడా 10 సంవత్సరాల కాలంలో షుగర్ ఫ్యాక్టరీలను పట్టించుకున్నట్టు పాపాన పోలేదు. వాళ్ళు పోయినరు. మళ్ళీ మా కాంగ్రెస్కి అధికారం ఇస్తే మేము షుగర్ ఫ్యాక్టరీలను తెరిపిస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో వైటీడీ పబ్లికేషన్ సంస్థ తరఫున త్వరలోనే యాదగిరి ఆధ్యాత్మిక తెలుగు మాసపత్రిక టీవీ ఛానల్ను తీసుకురానున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ ఆలయ ఈవో ఎస్ వెంకట్రావు తెలిపారు. కొండ కింద పార్కింగ్ ప్రాంతంలో వాహన పూజ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం 20 కోట్ల రూపాయల వ్యయంతో 4 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్, 4 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని ఈవో తెలిపారు. స్వామివారి శీఘ్ర దర్శనానికి తిరుమల శ్రీవాణి ట్రస్ట్ మాదిరిగానే 5,000 రూపాయల విలువైన గరుడ టికెట్లను తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు. టికెట్లు పొందిన భక్తులకు సుప్రభాత సేవ నుంచి రాత్రి శయనోత్సవ వేళ వరకు అంతరాలయ ప్రవేశం కల్పించడంతో పాటు స్వామివారి వేద ఆశీర్వచనం, కండువా, కనుమ, 5 లడ్డూలు, కిలో పులిహార, కొండపైకి వాహనం అనుమతించి ఏ సమయంలోనైనా దర్శించుకునే వీలు కల్పిస్తామని ఆయన అన్నారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించామని, అనుమతులు రాగానే అమలు చేస్తామని ఈవో ఎస్ వెంకట్రావు తెలిపారు. హైదరాబాద్లోని రామ్నగర్లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ నివాసంలో జరిగిన బోనాల వేడుకలకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇక అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి మరి శశిధర్ రెడ్డి, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 23 నుంచి 26 వరకు యునైటెడ్ కింగ్డమ్, మాల్దీవుల్లో పర్యటిస్తారు. యూకే పర్యటనలో భాగంగా కీర్ స్టార్మర్ ఆహ్వానం మేరకు జూలై 23 నుండి 24 వరకు యూకేలో మోదీ పర్యటిస్తారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ప్రాంతీయ, ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన పలు అంశాలపై కూడా వారు అభిప్రాయాలను పంచుకోనున్నారు. ప్రధాని మోదీ బ్రిటన్ రాజు చార్లెస్ IIIని కూడా కలిసే అవకాశం ఉంది. యూకే పర్యటన ముగించుకుని మాల్దీవులకు వెళ్తారు. మాల్దీవుల అధ్యక్షుడు డాక్టర్ మహమూద్ మయీజు ఆహ్వానం మేరకు ఈ నెల 25 నుండి ప్రధానమంత్రి మోదీ 2 రోజుల పాటు పర్యటిస్తారు. మాల్దీవుల 60వ స్వాతంత్ర వార్షికోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరవుతారు. ఆ తర్వాత మయీజు, ప్రధాని మోదీ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్రమాదంపై కొన్ని తప్పుదారి పట్టించే కథనాలను నమ్మవద్దని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్లోని హిండన్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విమాన ప్రమాదంపై మాట్లాడారు. ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఏఏఐబీ తుది నివేదిక వచ్చే వరకు ఏదైనా వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అన్నారు. No, you have seen that AIB has made an appeal also to all the media houses, especially the Western media houses also, who might have certain vested interests in the kind of articles or the reports that they are trying to publish. I believe in AIB. I believe in the work that they are doing. They have done a wonderful job in decoding the whole black box and getting the data out in India itself.
This is the first time that successfully AIB has decoded everything. The data has been here. The report, preliminary report also has been seen. But making any comments until the final report has come, I don't think it is a good exercise on behalf of anyone. So that is why we are also very cautious. We are studying the report thoroughly, and whatever necessary things that need to be done in terms of safety, we are ready to do them. But regarding the incident and the investigation, we have to wait for the final report to come out before we say anything. మీరేం చూస్తున్నారు నాన్న? నువ్వే అంటుంటావుగా స్టాక్ మార్కెట్ లో కొంచెం ఆలోచించి అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేయాలని. అందుకే కాస్త జ్ఞానం సంపాదిస్తున్నాను. ఎవరి నుంచి? అదే ఒక స్టాక్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు. గొప్ప ఎడ్యుకేషనల్ వీడియోలు చేస్తూ ఉంటాడు. దాంతో పాటు మంచి ఇన్వెస్ట్మెంట్ టిప్స్ కూడా ఇస్తాడు. నాన్న, ఈ వీడియోలని నమ్మకండి. మీ రీసెర్చ్ స్వయంగా చేసుకోండి, లేదా సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ని సంప్రదించండి. ఎడ్యుకేషన్ పేరుతో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు తరచూ ఇన్వెస్టర్ ని తప్పుదారి పట్టిస్తూ ఉంటారు. నష్టపోయేది మీరే. ఫారెక్స్ ట్రేడింగ్ ఇప్పుడా? ఒక ట్రేడ్ కే సిక్సర్. ఇరుక్కున్నావ్. ప్రసిద్ధ్, ముందు సేఫ్టీ, లేకపోతే క్లీన్ బోల్డ్. అనాథరైజ్ ప్లాట్ఫామ్స్ లో ఫారెక్స్ ట్రేడింగ్ అంటే నష్టం, మోసం, ఇంకా చట్టబద్ధ చర్యల భయం. అంటే నష్టాల హ్యాట్రిక్. అందుకే ఆర్బీఐ వెబ్సైట్ కి వెళ్లి ఆథరైజ్డ్ లిస్టింగ్ చూడండి. ఆర్బీఐ అంటోంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. రష్యా తీరంలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.4గా నమోదైంది. దీంతో రష్యాలోని కంచట్కా ద్వీపకల్పానికి, హవాయిలోని కొన్ని ప్రాంతాలకు పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సునామీ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడి కాలేదు. ముందు జాగ్రత్తగా పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచనలు జారీ చేశారు. భూకంప కేంద్రం పెట్రోప్లావోస్ కు కామ్చాట్కా నగరానికి తూర్పున 144 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి ముందు దాదాపు గంట సమయంలోనే ఈ ప్రాంతంలో 5 భూకంపాలు నమోదైనట్లు యుఎస్జిఎస్ తెలిపింది. వీటిలో 7.4 తీవ్రతతో కూడిన భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. చైనాలోని పలు ప్రాంతాల్లో టైఫూన్ వైఫా బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో హాంకాంగ్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు గంటకు 140 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో హాంకాంగ్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, అనవసర ప్రయాణాలు చేయవద్దని సూచించారు. ఈ తుఫాను కారణంగా వృక్షాలు సైతం నేలకొరిగాయి. సుమారు 400 భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో అనేక మంది గాయాల పాలయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో 26 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఇక దక్షిణ చైనా సముద్రం మీదుగా వైఫా పశ్చిమ దిశగా ప్రయాణిస్తుందన్న ఆదివారం మధ్యాహ్నం దక్షిణ ప్రావిన్స్ గాంగ్వాడ్లోని జూహై, జాంజియాంగ్ మధ్య తీరాన్ని తాకే అవకాశం ఉందని ప్రభుత్వ ప్రసార సంస్థ సీసీటీవీ తెలిపింది. తుఫాను కారణంగా 400 విమానాల షెడ్యూల్ను మార్చడం వల్ల 80,000 మంది ప్రయాణికులు ప్రభావితమయ్యారని హాంకాంగ్ విమానాశ్రయ అథారిటీ తెలిపింది. జార్జియాలో జరుగుతున్న ఫిడే మహిళల వరల్డ్ కప్లో భారత మహిళా గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి సెమీస్కు చేరుకుంది. వరల్డ్ కప్లో సెమీస్లో అడుగుపెట్టిన తొలి ఇండియన్గా ఘనత సాధించింది. క్వార్టర్ ఫైనల్లో ఆమె 1.5, 0.5 తేడాతో చైనాకు చెందిన యుక్సిన్ సాంగ్పై విజయం సాధించింది. 2 క్లాసికల్ గేముల్లో హంపి తొలి గేము నెగ్గి విజయానికి చేరువైంది. ఇక రెండో గేమ్ను యుక్సిన్ సాంగ్తో కలిసి డ్రా చేసుకుంది. నల్లపావులతో ఆడిన ఆమె 53 ఎత్తుల్లో పాయింట్స్ పంచుకుంది. సెమీస్లో హంపి చైనాకు చెందిన లీ టింగ్జీతో తలపడుతుంది. వాణిజ్య వార్తల సమాహారం బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. మ్యూచువల్ ఫండ్ పథకాలకు సంబంధించి ప్రస్తుతం పాటిస్తున్న వర్గీకరణను సమీకరించాలని మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది. స్కీమ్ల పోర్ట్ఫోలియోలు ఏ సమయంలోనూ 50% మించి ఓవర్లాప్ కాకూడదని తెలిపింది. అనుమతించిన దానికంటే ఎక్కువ ఓవర్లాప్ ఉంటే ఫండ్ సంస్థ 30 వ్యాపార రోజుల్లో దాన్ని సమతుల్యం చేయాలని సూచించింది. మ్యూచువల్ ఫండ్లు తమ పోర్ట్ఫోలియోలో మిగిలిన భాగాన్ని ఈక్విటీ, డెప్ట్, బంగారం, వెండి, రిట్స్, ఇన్విట్స్ వంటి వాటిల్లో ఈక్విటీ విభాగం కిందే మదుపు చేసేందుకు అనుమతి ఇవ్వాలని తెలిపింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక ఫలితాల్లో రాణించింది. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో సంస్థ ఏకీకృత నికర లాభం 26,994 కోట్లుగా నమోదైంది. 2024-25 ఇదే కాల లాభం 15,138 కోట్లతో పోలిస్తే లాభం 78.3% పెరిగింది. మార్చి త్రైమాసిక లాభం 19,407 కోట్ల కంటే కూడా ఇది 39% ఎక్కువ. కార్యకలాపాల ఆదాయం 5.26% వృద్ధి చెంది 2.48 లక్షల కోట్లకు పెరిగింది. 2024 ఏప్రిల్ జూన్లో ఇది 2.36 లక్షల కోట్లుగా ఉంది. చమురు రిఫైనింగ్, పెట్రో రసాయనాల వ్యాపారంలో లాభం 1.5% తగ్గింది. ఒసామ్ డైరీలోని 100% వాటాను 271 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు దొడ్ల డైరీ లిమిటెడ్ ప్రకటించింది. తూర్పు మార్కెట్లోకి వెళ్లడానికే దీనిని కొన్నామని తెలిపింది. కొనుగోలుతో పాన్ ఇండియా డైరీ కంపెనీకి ఎదుగుతామని దొడ్ల డైరీ మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ రెడ్డి తెలిపారు. 2012లో ఏర్పాటైన ఒసామ్ డైరీకి బీహార్, జార్ఖండ్, ఇతర తూర్పు రాష్ట్రాలలో 1000 పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. ఇది 2 ప్లాంట్లలో రోజుకు దాదాపు 1.1 లక్ష లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తుంది. టీవీఎస్ మోటార్ కంపెనీ అపాచీ RTR 310cc లో 2025 వర్షన్ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. సరికొత్త అప్డేట్లతో వచ్చిన ఈ బైక్ బేసిక్ మోడల్ ధర 2.39 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర 2.57 లక్షలుగా ఉంది. OBD2B నిబంధనలకు లోబడి పనిచేసే 312.12cc సామర్థ్యం కలిగిన ఇంజన్ ఇందులో ఉంది. హైదరాబాద్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,700 రూపాయలుగా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,40,000 రూపాయలుగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 91,850 రూపాయలుగా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర 1,190 రూపాయలుగా ఉంది. ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర 1,16,000 రూపాయలుగా ఉంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 86 రూపాయల 15 పైసలు. యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ 100 రూపాయల 15 పైసలు. పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 115 రూపాయల 51 పైసలుగా ఉంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 501.51 పాయింట్ల నష్టంతో 81,757.73 వద్ద ముగిసింది. నిఫ్టీ 143.05 పాయింట్ల నష్టంతో 24,968.40 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్ 30 సూచీలో యాక్సిస్ బ్యాంక్, BEL, HDFC బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతీ ఎయిర్టెల్ షేర్లు ప్రధానంగా నష్టపోయాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. నమస్కారం. నేటి నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు. ఆగస్టు 21 వరకు కొనసాగనున్న ఉభయ సభలు. మొత్తం 17 బిల్లులను ప్రవేశపెట్టనున్న కేంద్రం. ఆపరేషన్ సింధూర్పై చర్చకు సిద్ధమేనన్న కేంద్ర ప్రభుత్వం. బీహార్లో ఎన్నికల ఓటర్ల సవరణపై చర్చ చేపట్టాలని విపక్షాల డిమాండ్. 26 స్టేషన్లతో ఔటర్ రింగ్ రైలు తుది అలైన్మెంట్ ఖరారు. నిర్మాణానికి 12,000 కోట్లు అవుతాయన్న దక్షిణ మధ్య రైల్వే. ఘనంగా జరిగిన లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలు. సింహవాహినికి పట్టు వస్త్రాలు సమర్పించిన భట్టి విక్రమార్క. నేడు రంగం ఘటాల ఊరేగింపు. రష్యాలో భారీ భూకంపం. రిక్టర్ స్కేల్పై 7.4 తీవ్రతగా నమోదు. దెబ్బతిన్న భవనాలు. సునామీ హెచ్చరికలు జారీ. ప్రపంచ రికార్డు సృష్టించిన కోనేరు హంపి. మహిళల చెస్ వరల్డ్ కప్ లో సెమీస్ కు చేరిన భారత క్రీడాకారిణిగా ఘనత. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే DD న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి.